మన పిల్లల నిశ్చితార్థం ఆగిపోయినది. అందుకే సిరి అక్షయ్ల జాతకాలు క్షుణ్ణంగా పరిశీలిద్దామని పెద్ద జ్యోతిష్కుని కానికి పంపించినాను. అందుకే మన పంతుల్ని రావద్దని చెప్పినాను. అంతే తప్ప నాకు ఏరే ఉద్దేశమే లేదన్నా. అర్థం చేసుకో అన్నా. మన పిల్లలు బాగుండాలనే ఇదంతా. ఏమన్నాడమ్మా? మనం మాట్లాడింది మొత్తం వినేశాడా? లేదురా, బతికిపోయాం. కానీ ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఉమాదేవిని మనం తొందరగా ఎతికి పట్టుకోవాలా? సరే అమ్మా, నేను ఆ పనిలోనే ఉంటాను. ఏం సిరి, నీ మాటలు మీ నాన్న మీద పనిచేసే అంటావా? తెలియట్లేదు మావయ్య. పనిచేస్తుంటే మాత్రం అత్త అడ్డంగా దొరికిపోయినట్టే. దొరికిపోతే ఈ పాటి గొడవ మొదలయ్యేది కదమ్మా. అది నిజమే మావయ్య. అంటే నా ప్రయత్నం ఫెయిల్ అయినట్టేనేమో. పోనీలేమ్మా, ఈసారి కాకపోతే ఇంకోసారి. అదిగో మీ నాన్న వస్తున్నాడు. ఏం చెప్తాడో చూద్దాం. సిరి, నువ్వనుకున్నట్టుగా నా చెల్లి మనసులో ఎలాంటి దురాలోచన లేదో. మరి పెళ్ళెందుకు వాయిదా వేస్తుందంట నాన్న? మంచి జరగనీకి. ముహూర్తాలు సరిగా చూసుకోకుండా శుభకార్యం జరిపించాలని చూసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుండదని ఈసారి అట్టా జరగకుండా మంచి ముహూర్తం కోసం ఆగినాదంట. తను మీ పెండ్లి సంతోషంగా చేయాలని ఆరాట పడుతుండాది. అంతే తప్ప ఇంకే దురుద్దేశమూ లేదు. నువ్వేదేదో ఊహించుకుని నా మెదడు తిన్నావు. నీ మాటలు విని అనవసరంగా నా చెల్లిని అనుమానించాను. ఈ పెండ్లి తప్పించనీకు నువ్వు ఎన్ని ఏషాలేసినా సహిస్తాను. కానీ ఇంద్రమ్మను తప్పు పట్టి మాట్లాడితే మాత్రం ఇక ముందు మాత్రం సహించేది లేదు. నువ్వు చెప్పిందల్లా ఇంటున్నాను కదా అని చెప్పి నా చెల్లి గురించి చెడ్డగా చెప్పి నా చెల్లెల్ని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయ్. ఇదేంటమ్మా, సీన్ రివర్స్ అయింది? యాజ్ యూజువల్గా ఇంద్రాణి అత్త తెలివి ఉపయోగించి నాన్నను బోల్తా కొట్టించింది మావయ్య. నువ్వన్నట్టు నీ ప్రయత్నం ఫెయిల్ అయింది కదమ్మా. కానీ ఒక్క విషయంలో మాత్రం హ్యాపీగా ఉంది మావయ్య. హ్యాపీనా? దేనికమ్మా? నాన్న అత్త దగ్గరికి వెళ్ళి మాట్లాడాడంటే నేనన్న మాటల గురించి ఆయన ఆలోచించాడన్నమాట. అంటే మన సక్సెస్కి ఫస్ట్ స్టెప్ పడ్డట్టే మావయ్య. ఈసారి అత్త ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకునుండొచ్చు. కానీ అదే డౌట్ని పదే పదే నాన్నకి కలిగేలా చేస్తే ఏదో ఒక స్టేజ్లో అత్త దొరక్కపోదు మావయ్య. వాళ్ల మధ్య ఏర్పడిన ఈ చిన్న గ్యాప్ని
పూడ్చలేనంత పెద్దది చేయాలి. అప్పుడు సక్సెస్ పూర్తిగా మన సొంతం అవుతుంది. అయితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నావు? ఆలోచించాలి మావయ్య. అది మాత్రం ఈ రోజులా ఏదో సిల్లీ రీజన్ చెప్పి తప్పించుకునేదిలా ఉండకూడదు. ఎవరమ్మా? ఫ్రెండ్ మామయ్య. ఇప్పుడే వస్తాను. హలో. హాయ్. ఏంటి ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు. రీజన్ ఏంటో? రీజన్ ఏంటి అని అడిగితే ఏం రీజన్ చెప్పను? కారణం అడిగితే కవిత్వం చెప్తున్నావేంటి? ఏం చేయను, నాకు తెలియకుండానే వచ్చేస్తుంది. లవ్లో ఉన్నాను కదా. ఓ సంజు, నీకు ఒక విషయం తెలుసా? చరిత్రలో ఏ ప్రేమ జంటనైనా తీసుకో, కవిత్వం మాత్రం అబ్బాయిలు మాత్రమే రాసేవాళ్ళు, తెలుసా? నిజమా? ఎందుకని? అమ్మాయిల్ని పడేయడానికి అబ్బాయిలకున్న ఒకే ఒక రూట్ పోయట్రీ కాబట్టి. ఆహా, మీ అమ్మాయిలేం తక్కువ తినలేదమ్మా. ఏమున్నా లోపలే దాచుకుని అబ్బాయిల్ని మాటలతో ముంచేస్తారు, చూపులతో కవ్విస్తారు, చేతలతో బోల్తా కొట్టిచ్చేస్తారు. ఆహా. ఇంక చాలు. ఆడవాళ్ళ భాషలో చాలు అంటే ఇంకా కావాలి అని అర్థం, తెలుసా? సంజు, నీకు అమ్మాయిలతో పెద్దగా పరిచయం లేదు కదా, మరి నీకు ఇవన్నీ ఎలా తెలుసు? అమ్మాయి గురించి తెలియాలంటే 100 మంది అమ్మాయిలతో పరిచయం ఉండాల్సిన పని లేదు. మరి పరిచయం ఉన్న ఒక్క అమ్మాయిలా ఉంటే చాలు. ఓ, ఏంటి సార్ పొగుడుతల ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు? లవ్ లో ద చాప్టర్ కదా. ఫ్రెండ్షిప్ కి లవ్ కి మనిషి ఇంత ట్రాన్స్ఫార్మ్ అవుతాడా? అమేజింగ్. అంటే అంటే నువ్వు ఫీల్ అవనంటే చెప్తాను. చెప్పు. మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నిన్ను చూసి వీడికి ఏ అమ్మాయిలు పడతారులే, వద్ద ఉలువ జరగాడు అనుకున్నా. సిరి, దిస్ ఇస్ టూ మచ్. ఏ సారీ, అందుకే చెప్పాను ఫీల్ అవుతావని. కానీ చూసావా సంజు, నీ గురించి అలా అన్న నేనే ఇలా పడిపోయాను. అవును సిరి, మనిద్దరం లవ్ చేసుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదు. మన ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు
నువ్వు సిరిని లవ్ చేస్తున్నావు అనేవాళ్ళు, కానీ అప్పుడు పట్టించుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న లవ్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కూడా నేను కొంచెం డైలమాలో ఉన్నాను. నిజంగా లవ్వేనా? ఆంటీ పదే పదే మనల్ని అలా అనడం వల్ల ఏర్పడిందా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. బట్ నౌ ఐఎమ్ క్లియర్. ఇప్పుడు మాత్రం లవ్ అన్న గ్యారంటీ ఏంటో? పర్టికులర్గా ఇది కారణం చెప్పలేను, కానీ ఒక చిన్న డిఫరెన్స్ గమనించాను. ఏంటది? లవ్ అని తెలియనప్పుడు నువ్వు అక్షయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని కొంచెం కంగారు పడ్డాను. అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ ఏమైపోతుందో అని టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు నేనేమైపోతాను అని భయపడుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంతకుముందు నీతో ఉన్నంతసేపు బాగుండేది. ఇప్పుడు ఎప్పుడు నీతో ఉంటే బాగుండనిపిస్తుంది. మన ఫ్రెండ్స్లో చాలా మంది లవర్స్ ఉన్నారు, కానీ వాళ్ళెప్పుడు సినిమాలకి షికార్లకి వెళ్ళడం గురించో లేదంటే అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం గురించో మాట్లాడేవాళ్ళు. అది లవ్వే అయినా ఎక్కడో చిన్న స్వార్థం వాళ్ళలో ఉందనిపించేది. బట్ వాళ్ళు కరెక్ట్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే నాలో కూడా అలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి. ప్రేమంటే చరిత్రలో ఉన్న రోమియో జూలియట్, పార్వతీ దేవదాసులు వాళ్ళదే అనుకున్నాను. వీళ్ళంతా ప్రేమలో గెలిచి చావు ముందు ఓడిపోయిన వాళ్ళు. కానీ చావుని ఓడించి ప్రేమలో గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉండుంటారు కదా. నాకు వాళ్ళలా ఉండాలనుంది సిరి. మన మధ్య ఉన్న ముళ్ళని గెలిచి నిన్ను పూల మీద నడిపించాలనుంది. ఐ లవ్ యూ సిరి. ఐ లవ్ యూ టూ బావా. బావా, నువ్వలా పిలిస్తే ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది సిరి. ఇంకొకసారి పిలవ్వా? బావా, చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే.
ఎవరు ఫోన్లో? అలా అడిగే హక్కు నా మెడలో తాళి కట్టినప్పుడే వస్తుంది. తాళి కట్టినప్పుడు. హలో బ్రదర్, ఏంటి నాది లవ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఐ విల్ లవ్ ఇట్ సిరి. అన్నయ్య కంగ్రాట్స్ అన్నయ్య, యు ఆర్ లక్కీ. పద ముందు నాన్నకి చెప్తాం, పద రా అన్నయ్య. ఏమైందన్నయ్య? మాటివర సంజయ్, నీకు సిరికి మధ్య ఉన్న స్నేహాన్ని స్నేహంగానే ఉంచుతానన్న మాటివ్వు. మా మధ్య ఎప్పటికీ స్నేహం మాత్రమే ఉంటుంది నాన్న. నా వల్ల మీకు చెడ్డ పేరు తెచ్చే పని నేనేది చేయను. మాటిస్తున్నాను. ఇప్పుడు నాన్నని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు వైషు. ఇచ్చిన మాటని ఎలా వెనక్కి తీసుకోను? నువ్వు మాట వెనక్కి తీసుకోవడం కాదు, నాన్నే నిన్ను మళ్ళీ సిరిని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వమని అడుగుతాడు. అడిగేలా నేను చేస్తాను, నువ్వు ఓపికతో ఉండు. ఐ విల్ టేక్ కేర్. నిజంగానా? నిజమన్నయ్యా. వైషు, థ్యాంక్ యూ రా వైషు. నాన్న, మీరు నాకు పంచేసి పెట్టాలి. ఏంటది? నన్ను ఒకసారి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇప్పుడు అంత అవసరమే వచ్చింది? ఎలాగో మీరు పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం లేదు, ఎప్పుడు పెడతారో తెలీదు. ఎందుకు పెట్టించడం లేదో కనీసం కారణం కూడా చెప్పట్లేదు. మీరు పెళ్లి చేసేంత వరకు అమ్మకి దూరంగా ఉండడం నా వల్ల కాదు నాన్న. అందుకే ఒకసారి నాకు అమ్మని చూపించండి. అది మాత్రం కుదరదు. నువ్వు మీ అమ్మను చూసినావంటే అది ఏడుండదో తెలిసిపోతాది. తర్వాత నువ్వు దాన్ని విడిపించుకుని వెళ్ళిపోయి మళ్లీ తోకదాడిస్తావు. అందుకే నీ పెళ్లిపేటల మీదే మీ అమ్మ నీకు చూపించేది. ఇలా అయితే ఎలా నాన్న? మీరేమో అమ్మని పీటల మీద చూపిస్తానంటారు, అత్తేమో పెళ్లిని పీటల దాకా వెళ్ళనివ్వట్లేదు. ఇంకెప్పుడు పెళ్ళయ్యేది? నేనెప్పుడు అమ్మని చూసేది? ఇదంతా కాదులే గాని నేను ఒకసారి మా అమ్మని చూడాలి, అంతే. అది కుదరని పని. ఇది కుదరదు, అది కుదరదు అంటే ఎలా నాన్న? పోనీ ఒక పని చేయండి, నాకు అమ్మని చూపించకపోయినా పర్వాలేదు, ఒకసారి మీరే వెళ్ళి చూసిరండి. నేనెందుకు చూసి రావాలా? ఎందుకంటే అసలు అమ్మ ఉందో లేదో అని నాకు డౌట్ గా ఉంది. మీరు నన్ను తీసుకువెళ్ళట్లేదంటే అమ్మని మీరేదో చేసుంటారు. సిరి, నిన్ను వంచనీకి మీ అమ్మని తీసుకెళ్లి దాచినా గానీ దాన్ని చంపాల్సిన అవసరం మాకేంది? మరెందుకు ఒకసారి వెళ్ళి రావడానికి అంతగా ఆలోచిస్తున్నారు? పొద్దున్నే ఏందమ్మా నీ గోల? నాన్నా, నాది గోల కాదు నాన్న, భయం. మీ పంతం నెగ్గించుకోవడానికి మా అమ్మని ఎక్కడ బలి తీసుకున్నారు అన్న బాధ. మీ అమ్మ క్షేమంగానే ఉండా సిరి అని నన్ను ఎలా నమ్మమంటారు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? అమ్మ క్షేమంగా ఉందని నేను నమ్మాలంటే ఒకసారి మీరు తన దగ్గరికి వెళ్ళి తనతో కలిసి ఒక ఫోటో దిగిరండి, చాలు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. ఈవినింగ్ వచ్చేసరికి అమ్మ మీ దగ్గర సేఫ్గా ఉందన్న ప్రూఫ్ ఏదో ఒకటి నాకు చూపించండి. లేదంటే ఈ పెళ్లి చేసుకోవడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. బాయ్ నాన్న.
సినా 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 యాడికి పోయింటాడు? అన్నా అన్నా యాడికి పోతున్నావు అన్నా? ఉమాదేవి కాడికమ్మా. ఉమాదేవి ఉమాదేవి ఉమాదేవి